వెల్కమ్ టు డిసెట్. ఈ వీడియోలో మనం ఇండియాకి ఆఫ్రికాకి మధ్య ఉన్నటువంటి సంబంధాలను డిస్కస్ చేసుకోబోతూ ఉన్నాం. మీరు నమ్ముతారా? మనం ఆఫ్రికాన్స్ గతంలో మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మనం ఆఫ్రికా ఖండం నుంచి వలస వచ్చాం. తెలుసా? ఒకరం కాదు, అందరం. సో మన భారత భూభాగం ఏదైతే ఉందో మనం ఆఫ్రికా దేశం నుంచి అంటే ఆఫ్రికా కాంటినెంట్ నుంచి వలస రావడం జరిగింది. తెలుసా మీకు? ఎట్లనో చూద్దాం ఇక్కడ. సో వీఆర్ ఆల్ బిఫోర్ ఇప్పుడు ఇండియన్స్ మనం గతంలో వీ బిలాంగ్స్ టు ఆఫ్రికా కాంటినెంట్. సో ప్రస్తుతం అయితే మ్యాప్ ఈ విధంగా ఉంది చూడండి. ఇది భారతదేశం, ఇది ఆఫ్రికా. మనం ఇప్పుడు ఇండియా ఇక్కడ ఏదైతే ఉందో ఇది ఆఫ్రికా ఖండం నుంచి ఇక్కడికి వలస వచ్చింది. ఎట్లానో చూద్దామా? దీనికి ముందు ఒక థియరీ మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. సో జర్మన్ దేశానికి చెందినటువంటి ఆల్ఫ్రెడ్ నోబెల్, ఆల్ఫ్రెడ్ వెజనర్ అనేటువంటి ఒక జియాలజిస్ట్ ఈయన ఒక థియరీని ఇంట్రడ్యూస్ చేశారు. సిద్ధాంతాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. దానినే మనం ఏమంటాము అంటే డ్రిఫ్ట్ థియరీ అంటాం. సో కాంటినెంటల్ ఏమని పిలుస్తూ ఉంటామంటే కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీగా పిలుస్తూ ఉంటాం. సో డ్రిఫ్ట్ థియరీ అండి. సో ఈ సిద్ధాంతం ప్రకారం ఏంటి అంటే కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ సిద్ధాంతం ప్రకారం ఏంటి అంటే ఇక్కడ గతంలో విశ్వం ఏర్పడినప్పుడు, భూమి ఏర్పడినప్పుడు మొత్తం కంప్లీట్ అంతా కూడా భూమి పైన నీరు అంతా కూడా ఒక ప్రాంతంలో ఉండేది. భూమి ఏర్పడినప్పుడు నీరు అంతా కూడా ఒక ప్రాంతంలో ఉండేది. దాని తర్వాత ల్యాండ్ ఏరియా, సో లైక్ భూమి అనండి. సో భూమి అంతా కూడా ఒక ముద్దగా ఉండేది. ఇప్పుడు మీరు చూడండి, ఇదంతా కూడా భూమి, ల్యాండ్ ఏరియా, ఇవే కాంటినెంట్స్. ఇప్పుడు సో ఇప్పుడైతే ప్రస్తుతం అయితే ఈ విధంగా ఉంది. గతంలో అంటే 2225 మిలియన్ల సంవత్సరాల క్రితం ఈ విధంగా ఉండేది. సో భూమి అంతా కూడా ఒక ప్రాంతంగా ఉండేది. దాని చుట్టూ అంతా కూడా నీరు ఉండేది. సో ఈ నీరు మొత్తాన్ని కూడా ఏమని పిలుస్తారు అంటే లైక్ లార్జెస్ట్ వాటర్ బాడీ కదా ఇది. సో దీని ఏమన్నారంటే పాంతాలస అనేటువంటి ఒక పేరుతో పిలిచారు. సో పాంతాలస అనేటువంటి పేరుతో భూమి మొత్తాన్ని కూడా పాంజియా అనేటువంటి ఒక పేరుతో పిలవడం జరిగింది. సో ఇది ఈ విధంగా ఎప్పుడు ఉంది? 225 మిలియన్ల ఇయర్ల క్రితం ఈ విధంగా ఉంది. సో ఈ లోపల జరిగినటువంటి మెకానిజం, ఇప్పుడు ఈ ఎర్త్ ఏదైతే ఉందో, భూమి ఏదైతే ఉందో దీని లోపల పొరలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే పైన మనం మాట్లాడుకుంటే క్రస్ట్ అనేటువంటి ఒక పొర, ఇంకా లోపలికి పోతే మ్యాంటిల్ అనేటువంటి ఒక పొర. సో క్రస్ట్కి మ్యాంటిల్కి మధ్య ఆస్ట్రోస్పియర్ అనేటువంటి ఒక పొర ఉంటుంది. సో ఆస్ట్రోస్పియర్ అనేటువంటి పొర ఏదైతే ఉంటుందో సో దాని యొక్క స్టేట్ అనేటువంటిది సెమీ సాలిడ్ స్టేట్ అండి. అంటే లిక్విడ్కి నీరు రూపం కాదు, లేదా సాలిడ్ ఘన పదార్థం కాదు. ఓకేనా? సో లిక్విడ్ కాదు, అటుపక్క సాలిడ్ కాదు, మధ్యలో ఉంటుంది ఆస్ట్రోస్పియర్ అనేటువంటి ఒక లేయర్లో ఉండేటువంటి మెటీరియల్ అంతా కూడా. దాని ద్వారా ఏం జరిగింది అంటే కన్వెన్షనల్ ఫోర్సెస్ అనేటువంటివి, కన్వెక్షనల్ కరెంట్స్ అనేటువంటివి డెవలప్ అయినాయి. సో కన్వెక్షనల్ కరెంట్స్ అనేటువంటివి డెవలప్ అవ్వడం ద్వారా ఇక్కడ ఏం జరిగింది, ఇక్కడ కలిసిగా ఉన్నటువంటి ల్యాండ్ అంతా కూడా విడిపోవడం మొదలైంది. సో ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే 150 మిలియన్ సంవత్సరాల టైంలో 150 మిలియన్ ఇయర్స్ క్రితం ఈ విధంగా ఉన్నటువంటిది ఈ విధంగా విడిపోయింది. సో ఏకంగా ఉన్నటువంటి పాంజియా అనేటువంటి ఒక ప్రాంతం అంతా కూడా 2 విభాగాలుగా విడిపోయింది. సో పైదేమో అంటే 2 భాగాలు, పైన నార్త్ సైడ్ ఉన్నటువంటిది, ఉత్తరంలో ఉన్నటువంటిది దాన్ని లారేషియా అని పిలుస్తూ ఉంటాం. దక్షిణంలో ఉన్నటువంటి దాన్ని గోండ్వానా అని పిలుస్తూ ఉంటాం. పైది లారేషియా, కిందది గోండ్వానా ల్యాండ్. ఇంకా దాని తర్వాత 100 మిలియన్ల సంవత్సరాల క్రితం ఆ విధంగా ఉన్నటువంటిది ఇంకా విడిపోవడం జరిగింది. ఈ విధంగా మీరు చూడవచ్చు. ఇక్కడేమో నార్త్ అమెరికా అనేటువంటి ఒక ఖండం, ఇక్కడ సౌత్ అమెరికా అనేటువంటి ఇంకొక ఖండం, ఏషియా అనేటువంటి ఒక ఖండం, యూరోప్ అనేటువంటి ఒక ఖండం, ఆఫ్రికా అనేటువంటి ఒక ఖండం, ఆస్ట్రేలియా అనేటువంటి ఒక ఖండం, అంటార్కిటికా అనేటువంటి ఒక కాంటినెంట్, ఒక ఖండం ఏర్పాటు అవడం జరిగింది. సో మీరు ఇక్కడ చూడండి, ఇండియా ఎక్కడ ఉంది? ఈ ప్లేస్లో ఉంది. యాక్చువల్గా ప్రస్తుతం ఇండియా ఎక్కడ ఉంది? ఈ ప్లేస్లో ఉంది. ఈ ప్లేస్లో ప్రజెంట్ అయితే ఈ ప్లేస్లో ఇక్కడ ఉంది. ఈ ప్లేస్లో ఉంది. 100 మిలియన్ ఇయర్స్ క్రితం ఎక్కడ ఉంది? ఆఫ్రికా ఖండంతో మనం కలిసి ఉన్నాం. సో ఇక్కడ మడ్గాస్కర్ అనేటువంటి ఒక ద్వీపం ఉంటుంది. ఆఫ్రికా కాంటినెంట్కి సంబంధించినటువంటి ఒక ద్వీపం మడ్గాస్కర్ అంటాం. ఏమంటామండి?
మడ్గాస్కర్. మడ్గాస్కర్ అనేటువంటి ఒక ద్వీపం అయితే ఉంటుంది. ఒక ద్వీపం, మడ్గాస్కర్ అనేటువంటి ఒక ద్వీపం అయితే ఉంటా ఉంది. ఓకే, సో ఆ ద్వీపానికి ఆనుకొని భారతదేశం ఉండేది. క్రమేపీ ఈ యొక్క కన్వెక్షనల్ కరెంట్స్ ద్వారా ఏదైతే మనకి కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ సిద్ధాంతంలో చెప్పి ఉన్నారో దాని ప్రకారము భారతదేశము యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో, సో ఈ విధంగా ఉన్నటువంటి భారతదేశం చూడండి, ఇక్కడ మ్యాప్ చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా ఉన్నటువంటి భారతదేశం యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో, సో ఈ విధంగా తిరుగుతూ ఈ విధంగా రొటేట్ అవుతూ ఇక్కడికి యూరోప్ ఏషియా ప్రాంతం అంటాం, దాన్ని యూరో ఏషియాగా పిలుస్తూ ఉంటాం. సో ఇక్కడ నుంచి తిరుక్కుంటూ భారతదేశం ఇక్కడికి వచ్చింది అనమాట. సో దీన్ని బట్టి మనం చెప్పవచ్చు కదా, ఆఫ్రికా ఖండంతో మన గత కాలం నుంచి కూడా సంబంధాలు అనేటువంటివి ఉన్నాయి. సో ఇప్పుడు మనం యూరోప్ ఏషియాతో ఉంది, మన భారతదేశము యూరోప్ ఏషియా కాంటినెంట్తో ఉంది. గతంలో మనం ఆఫ్రికా ఖండానికి సంబంధించినటువంటి వారం. సో అక్కడి నుంచి మైగ్రేట్ అయ్యి అక్కడికి రావడం జరిగింది. స్టిల్ ఇప్పటికీ కూడా ఏదైతే ఇప్పుడు భారతదేశం ఇక్కడ కలిసి ఉందో, ఇక్కడ యూరోప్ ఏషియాతో కలిసి ఉందో, సో స్టిల్ అది భారతదేశం అనేటువంటిది ఇక్కడ యూరోప్ ఏషియా ప్లేట్కి ఈ విధంగా పెనట్రేట్ అనేటువంటిది అవుతూ ఉంది. సో దానివల్లనే ఇక్కడ ఇండియా అనేటువంటిది ఇట్లా వచ్చి పెనట్రేట్ అవటం ద్వారానే ఇప్పుడు ఉన్నటువంటి హిమాలయ పర్వతాలు అనేటువంటివి ఏర్పడినాయి. మీకు తెలిసే ఉంటుంది హిమాలయ పర్వతాలు అనేటువంటివి ఎందుకు ఏర్పడినాయి. భారతదేశం అనేటువంటిది స్టిల్ ఇప్పటికీ కూడా యూరోప్ ఏషియా అనేటువంటి ఒక ప్లేట్, ఒక టెక్టానిక్ ప్లేట్తో మెర్జ్ అయ్యి ఈ విధంగా కంప్రెస్ చేస్తూ ఉంది. సో కంప్రెస్ చేయడం ద్వారా అక్కడ ఉన్నటువంటి ఆల్రెడీ ఉన్నటువంటి తెతిత్సి అనేటువంటి ఒక సముద్రం ఏదైతుందో అది పైకి రైజ్ అయ్యి ఈ విధంగా ఇప్పుడు ఉన్నటువంటి హిమాలయాలని కూడా ఏర్పాటు అవడం జరిగింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది యూరోప్ ఏషియా ప్రాంతం, ఇది యూరోప్ ఏషియా ప్రాంతం. సో ఇక్కడ ఇండియా అనేటువంటిది వస్తూ ఉంది, వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని అంతా కూడా కంప్రెస్ చేస్తే అది ఏ విధంగా మారింది, ఈ విధంగా కన్వర్ట్ అవ్వటం జరిగింది. సో ఇవే ఇప్పుడు ఉన్నటువంటి హిమాలయ పర్వతాలు, తెలుసు కదా. సో అట్లా హిమాలయ పర్వతాలు అనేటువంటివి ఏర్పాటు అవ్వడం జరిగింది. ఇంపార్టెంట్ ఏరియాస్. నెక్స్ట్ అంశం, ఇంకొక బుక్ రాశారు. సో ఇక్కడ ద పెరిప్లస్ ఆఫ్ ది ఆర్థ్రియన్ సీ అని, అనేటువంటి ఒక బుక్ని అయితే రాయటం జరిగింది. సో ఈ బుక్ని రాసింది 68 ADలో, సో 68 ADలో అండి. సో 68 ADలో ఆ పుస్తకాన్ని రాస్తే దానిలో కూడా చెప్పారు, ఆ బుక్లో కూడా ఉంది, భారతదేశానికి ఆఫ్రికాకి మధ్య సంబంధాలు అనేటువంటివి ఇప్పటి నుంచి కాదు, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేటువంటిది ఏర్పడినప్పటి దగ్గర నుంచి కూడా రెండు ప్రాంతాలకి కూడా సంబంధాలు అనేటువంటివి ఉన్నాయని చెప్పేసి మెన్షన్ చేశారు. క్లియర్ కదా. సో ఈ యొక్క ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేటువంటిది దాదాపుగా మనం చూసుకున్నట్లయితే 2500 BC నుంచి మొదలుకొని 2000 BC మధ్య వరకు కూడా ఈ యొక్క ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, సో సింధు లోయ నాగరికత అంటాం. ఏమని పిలుస్తామండి, సింధు లోయ నాగరికత. సో సింధు లోయ నాగరికత అనేటువంటి పేరుతో పిలుస్తున్నాం. సో ఆ టైం నుంచి కూడా భారతదేశానికి ఆఫ్రికాకి సంబంధాలు అనేటువంటివి ఉన్నాయని ఆ బుక్ ద్వారా మనకి తెలియవస్తూ ఉంది. సో 68 ADలో రాసినటువంటి బుక్, దాని పేరే ద పెరిప్లస్ ఆఫ్ ది ఆర్థ్రియన్ సీ. నెక్స్ట్ అంశం, ఇంకొక అంశం, సో అది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుంచి సంబంధాలు. మహాత్మా గాంధీ గారి దగ్గర నుంచి కూడా మళ్ళీ ఆఫ్రికాకి భారతదేశానికి యొక్క సంబంధాలు అనేటువంటివి కంటిన్యూ అవుతూ వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ అక్టోబర్ 2nd 1989లో అక్టోబర్ 2nd జన్మించినటువంటి మహాత్మా గాంధీ గారు పోర్బందర్, గుజరాత్ రాష్ట్రంలో జన్మించారు. సో ఆయన బారిస్టర్ అంటే లా కోర్స్ చదివిన తర్వాత ప్రాక్టీస్ కోసం, అంటే కేసుకు సంబంధించి ప్రాక్టీస్ కోసం ఆయన సౌత్ ఆఫ్రికా దేశానికి వెళ్ళటం జరిగింది. సో ఆయన సౌత్ ఆఫ్రికా దేశానికి వెళ్ళిన తర్వాత అక్కడ తన క్లయింట్కి సంబంధించి కేసు వాదిస్తూనే ఆయన అక్కడ ఆ దేశంలో ఉన్నటువంటి పరిస్థితులకు సంబంధించి అర్థం చేసుకొని, ఆ దేశంలో అప్పటికే బ్రిటిష్ వాళ్ళు సౌత్ ఆఫ్రికాని పరిపాలిస్తూ ఉన్నారు. సో బ్రిటిష్ వాళ్ళు చేసేటువంటి ఈ యొక్క ఏవైతే ఈవిల్ థింగ్స్ ఏమైతే ఉన్నాయో, సో అంటే ప్రజలను హింసించడం, సో వారిని బానిసలుగా చేసుకొని చేసి వారికి కావాల్సినటువంటి వారితో ఎక్కువగా పని చేయించుకొని వారికి ఇవ్వాల్సినటువంటి అమౌంట్ అనేటువంటిది, సాలరీస్ అనేటువంటివి ఇవ్వకుండా ఏ విధంగా
లైక్ ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలను హింసిస్తూ ఉన్నారో అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ అంతా కూడా మహాత్మా గాంధీ గారు అర్థం చేసుకోవడం జరిగింది. అర్థం చేసుకొని సౌత్ ఆఫ్రికా ప్రజలకు సపోర్ట్గా బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా అక్కడ ఫ్రీడమ్ మూమెంట్స్ అనేటువంటివి ఆయన స్టార్ట్ చేయడం జరిగింది. సో దానిలో భాగంగా చూసుకున్నా కూడా సౌత్ ఆఫ్రికాలో మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేటువంటి ఒక పార్టీని కూడా స్థాపించడం జరిగింది. సో చూడవచ్చు మీరు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేటువంటిది మహాత్మా గాంధీ గారు ఏ దేశంలో స్థాపించినటువంటి పార్టీ, సౌత్ ఆఫ్రికాలో స్థాపించినటువంటి పార్టీ. సో దేనికి సంబంధించింది, సౌత్ ఆఫ్రికా దేశానికి స్వతంత్రం తీసుకొచ్చేటువంటి ఉద్దేశంతో, సౌత్ ఆఫ్రికా దేశంలో బ్రిటిష్ వాళ్ళని పారదోలేటువంటి ఒక ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి పార్టీ అండి. ఇక దాని తర్వాత అక్కడ వారికి ఆ యొక్క ఫ్రీడమ్ అనేటువంటిది వచ్చిన తర్వాత సౌత్ ఆఫ్రికా దేశంలో వారి హక్కులు భంగం కలగకుండా వారి హక్కులు వారికి సంక్రమించే విధంగా ఆయన అక్కడ కార్యక్రమాలు చేసిన తర్వాత తిరిగి మహాత్మా గాంధీ గారు భారతదేశానికి తిరిగి రావడం జరిగింది. సో అది ఏ రోజున అన్నప్పుడు కూడా జనవరి 9న 1915లో జనవరి 9, 1915లో మహాత్మా గాంధీ గారు భారతదేశానికి తిరిగి వచ్చారు. దాన్ని ఒక డేగా కూడా మనం ఇప్పుడు సెలబ్రేట్ చేస్తూ ఉన్నాం. దాన్ని ప్రవాస భారతీయ దినోత్సవం అంటాం. ప్రవాసీ భారతీయ దినోత్సవం, లేదు అంటే డే, దినోత్సవమైనా డే అయినా మీ ఇష్టం. సో ప్రవాసీ భారతీయ దినోత్సవాన్ని మనకి మహాత్మా గాంధీ గారు సౌత్ ఆఫ్రికా నుంచి తిరిగి వచ్చినటువంటి వేళ లైక్ జనవరి 9, 1915లో తిరిగి వచ్చారు. సో దానికి గుర్తుగా మన భారతదేశంలో ప్రవాసీ భారతీయ దినోత్సవాన్ని సెలబ్రేట్ చేస్తూ ఉన్నాం. సో దీనిలో భాగంగా ఈ రోజున ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి భారతీయులు వారు చేసినటువంటి డెవలప్మెంట్ వర్క్స్ కానీ వారు భారతదేశానికి ఏదైనా సర్వీస్ చేస్తుంటే వారిని గుర్తించమని వారికి అవార్డ్స్ అనేటువంటివి కూడా ప్రతి సంవత్సరం ఇస్తూ ఉన్నాం. సో ఇది ఒక ఇంపార్టెంట్ ఏరియా. నెక్స్ట్ అంశం చూడవచ్చు, ఇక్కడ మహాత్మా గాంధీ తన సత్యాగ్రహ ఉద్యమాన్ని దక్షిణాఫ్రికాలో ప్రారంభించడం జరిగింది. సో ఫస్ట్గా సత్యాగ్రహ అనేటువంటి ఒక ఉద్యమాన్ని మహాత్మా గాంధీ గారు ఏ దేశంలో ప్రారంభించారు, ఏ దేశంలో అండి, సౌత్ ఆఫ్రికా. దానినే దక్షిణాఫ్రికా అని పిలుస్తూ ఉంటాం. సో దక్షిణాఫ్రికాలో ప్రారంభించడం జరిగింది. కారణం ఏంటి అంటే ఈ సౌత్ ఆఫ్రికా కానీ లేదు అంటే ఆఫ్రికా ఖండంలో ఉన్నటువంటి ఈ దేశాలు ఏవైతే ఉన్నాయో ఇవి బ్రిటిష్ వాళ్ళ యొక్క కాలనీస్గా ఉన్నాయి. అంటే బ్రిటిష్ వాళ్ళు ఆ ప్రాంతాన్ని ఆక్రమించి స్వాధీనపరచుకోవడం జరిగింది. అంటే ఏ విధంగా భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు దాదాపు 200 సంవత్సరాలకు పైగా పరిపాలించారో, దోచుకున్నారో, ఆక్రమించారో అదేవిధంగా ఈ యొక్క ఆఫ్రికా ఖండాన్ని కూడా బ్రిటిష్ వాళ్ళు దోచుకోవడం, దాచుకునేటువంటి కార్యక్రమాలను చేయడం జరిగింది. సో అట్లా ఈ బ్రిటిష్ వాళ్ళు చేస్తున్నటువంటి ఆక్రమణలు ఏవైతే ఉన్నాయో సో వాటికి వ్యతిరేకంగా మహాత్మా గాంధీ గారు సత్యాగ్రహ ఉద్యమాన్ని అయితే ప్రారంభించడం జరిగింది. సో దాని తర్వాత ఇంకొక అంశం మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఇక గాంధీ గారి గురించి మాట్లాడాలంటే చాలా మాట్లాడవచ్చు. సత్యాగ్రహం తర్వాత ఆయన భారతదేశంలోకి వచ్చిన తర్వాత వివిధ లైక్ వాట్ వీ కెన్ సే అహ్మదాబాద్ మిల్ స్ట్రైక్ అని, ఓకే, సో అహ్మదాబాద్ మిల్ స్ట్రైక్, సో ఇట్లా క్విట్ ఇండియా మూవ్మెంట్ అని, సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్ ఇట్లా ఇవన్నీ చేశారు. బట్ అవి ఈ సబ్జెక్ట్ అవసరం లేదు కాబట్టి ఐఎమ్ స్కిప్పింగ్ ఇట్. సో దాని తర్వాత ఇక్కడికి వచ్చేద్దాం. సో 1955లో ఇండోనేషియాలోని బాండుంగ్ అనేటువంటి ఒక ప్లేస్ ఉంటుంది. సో 1955లో ఇండోనేషియాలోని బాండుంగ్ అనేటువంటి ఒక ప్లేస్లో ఆసియా ఆఫ్రికన్ కాన్ఫరెన్స్ జరిగింది. సో 1955లో 1955వ సంవత్సరంలో, వెరీ ఇంపార్టెంట్, దీన్నే బాండుంగ్ కాన్ఫరెన్స్ అని కూడా పిలుస్తూ ఉంటారు. సో జరిగింది 1955లో. సో బాండుంగ్ కాన్ఫరెన్స్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అ సమ్మిట్ రిలేటెడ్ టు ఇండియా అండ్ ఆఫ్రికా. గుర్తుపెట్టుకోండి. సో బాండుంగ్ సమిట్ అనేటువంటిది లేదా బాండింగ్ కాన్ఫరెన్స్ అనేటువంటిది ఏ రెండు ప్రాంతాలు పాల్గొన్నటువంటి కాన్ఫరెన్స్, ఇండియా అదేవిధంగా ఆఫ్రికా అండి. సో ఇండియా ఆఫ్రికా పాల్గొనే, దాంతోపాటు ఏషియన్ కంట్రీస్ కూడా పాల్గొనడం జరిగింది. క్లియర్ ఇక్కడ వరకు. సో దాని తర్వాత దీనికి 1955లో మన భారతదేశానికి ఆ టైంలో పిఎంగా ఉన్నటువంటి వ్యక్తి జవహర్లాల్ నెహ్రూ గారు అటెండ్ అయ్యారు. నెక్స్ట్ ఇంకొక అంశం ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్, సో ఐటీఈసీ అంటాం. సో ఈ కార్యక్రమాన్ని స్థాపించడం జరిగింది. సో ఐటీఈసీ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ అనేటువంటి ఒక పాలసీని ఇండియన్ గవర్నమెంట్ స్టార్ట్ చేసింది. ఎప్పుడు 1963-64 టైంలో స్టార్ట్ చేశారు. మరి దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే భారతదేశము
ఆఫ్రికన్ కంట్రీస్. సో ఇప్పుడు ఆఫ్రికన్ కంట్రీస్ అంటే దాదాపు మనకి ఆఫ్రికా కాంటినెంట్లో, ఆఫ్రికా ఖండంలో 55కు పైగా దేశాలు ఉన్నాయి. 55 దేశాల వరకు ఉన్నాయి. సో ఆ వివిధ దేశాలలో భారతదేశం ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయటం, భారతదేశం ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయటం, అదేవిధంగా స్కాలర్షిప్స్ అనేటువంటివి ఇవ్వటము, ఎడ్యుకేషన్ అనేటువంటిది డెవలప్ చేయడం చూడవచ్చు ఇక్కడ. సో ఏం చేశారు, ఈ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్లో భాగంగా భారత ప్రభుత్వం ఆఫ్రికా దేశాలలో ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేటువంటిది చేయటం, ఆ దేశంలో ఉన్నటువంటి ఎకనామిక్ రిసోర్సెస్ ఏవైతే ఉంటాయో, లేదు అంటే మినరల్స్ కానీ మెటల్స్ కానీ ఏవైతే ఉంటాయో, ఖనిజాలు ఏవైతే ఉంటాయో, ముడి చమురు కానీ ఏదైనా ఉంటుందో వాటిని వెలికి తీసి దాని ద్వారా రెవెన్యూ అనేటువంటిది జనరేట్ చేసి ఆఫ్రికా దేశ ప్రజలకు అందించేటువంటి కార్యక్రమం దీని కిందనే చేస్తూ ఉన్నారు. దాంతోపాటు భారతదేశంలో ఉన్నటువంటి టెక్నాలజీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర చూసుకున్నట్లయితే ఆయిల్ని ఎక్స్ప్లోరేషన్ చేసేటువంటి టెక్నాలజీ భారతదేశంలో ఉంది. ఆ టెక్నాలజీని ఈ పథకం కింద ఆఫ్రికా దేశానికి ట్రాన్స్ఫర్ చేయటం, ఇవన్నీ కూడా ప్రభుత్వం చేసింది. దాంతోపాటు ఆ దేశంలోనే మెడికల్ హాస్పిటల్స్ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. సో ఆఫ్రికా దేశంలో జనరల్గా కొత్త వైరస్లు అనేటువంటివి సంక్రమిస్తూ ఉంటాయి. ఆఫ్రికా దేశంలో కొత్త వైరస్లు అనేటువంటివి పుడుతూ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఆఫ్రికా దేశంలో జన్మించినటువంటివి, ఆఫ్రికా దేశానికి మూలాలు ఉన్నటువంటి వైరస్లు మనం మాట్లాడుకోవాల్సి వస్తే, ఒకటి బ్యాట్ అనేటువంటి బ్యాట్ వైరస్ అంట ఆఫ్రికా దేశ మూలాలు ఉండటం జరిగింది. ఈవెన్ హెచ్ఐవి కూడా. సో హ్యూమన్ ఇమ్యునో వైరస్ అంటాం, హెచ్ఐవి హ్యూమన్ ఇమ్యునో వైరస్, అక్కడే జన్మించింది. దాన్నే ఎయిడ్స్ అని కూడా పిలుస్తూ ఉంటాం అడ్వాన్స్ స్టేజ్లో. ఎక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్గా పిలుస్తూ ఉంటాం. హెచ్ఐవి ఎయిడ్స్ కూడా దాని మూలాలు అనేటువంటివి ఆఫ్రికా ఖండం నుంచే రావడం జరిగింది. ఇక దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే ఇంకా రీసెంట్గా వచ్చినటువంటి స్వైన్ ఫ్లూ కానీ ఆఫ్రికా దేశం నుంచే మూలాలు ఉన్నాయి. స్వైన్ ఫ్లూ కానీ, దాని తర్వాత గతంలో వచ్చినటువంటిది బర్డ్ ఫ్లూ వైరస్లు కానీ, ఇవన్నీ కూడా ఆఫ్రికా దేశంలో మూలాలు ఉన్నటువంటివి. సో ఇట్లా ఈ విధంగా వైరస్లు అనేటువంటివి వస్తూ ఉన్నాయి కదా. సో దాన్ని కంట్రోల్ చేయడానికి కూడా భారత ప్రభుత్వం ఆ దేశంలో డయాగ్నోస్టిక్ ల్యాబులు అనేటువంటివి దానితో పాటు హాస్పిటల్స్ అనేటువంటివి నిర్మించడం జరిగింది. ఇది ఒక ఇంపార్టెంట్ అంశం ఇక్కడ. దాని తర్వాత ఇంకొక అంశం మాట్లాడుకోవాల్సి వస్తే, గ్రూప్ ఆఫ్ 77 అనేటువంటి కూటమి ఉంటుంది. దీనిలో ఇండియా ఉంది, దాంతోపాటు ఆఫ్రికా కాంటినెంట్కి చెందినటువంటి దేశాలు కూడా ఉన్నాయి. నెక్స్ట్ అంశం, ఇక్కడ ఈ ఆఫ్రికా ప్రాంతం ఏదైతే ఉందో, సో ఆఫ్రికా ప్రాంతంలో చాలా మినరల్స్ అనేటువంటి ఎక్కువగా ఉన్నాయి. సో ఆఫ్రికా దేశంలో అడవులు ఎక్కువగా ఉన్నాయి. అడవులతో పాటు మినరల్స్, మైన్స్, సో మైన్స్, గనులు ఎక్కువగా ఉన్నాయి. మినరల్స్, లవణాలు అంటాం. సో ఇవన్నీ కూడా ఆఫ్రికా దేశంలో ఎక్కువగా ఉన్నాయి. సో దీనిపైన చైనా వాళ్ళు కన్నేయడం జరిగింది. సో ఆ మినరల్స్ కానీ మెటల్స్ కానీ మైన్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన చైనా వాళ్ళు కన్నేసి ఆఫ్రికాలో కొన్ని ప్రాంతాలని వారు క్యాప్చర్ చేస్తూ వస్తూ ఉన్నారు. ఇప్పుడు వారికి చైనా వాళ్ళకి ఒక పాలసీ ఉంటుంది, చెక్ బుక్ డిప్లొమసీ అని. చైనా వాళ్ళకి ఒక పాలసీ ఉంటుంది, దాన్నే చెక్ బుక్ డిప్లొమసీ అని పిలుస్తూ ఉంటాం. సో అంటే అవసరం లేకపోయినప్పటికీ కూడా వారికి డబ్బులు ఇచ్చి వాళ్ళు డబ్బులు కట్టలేనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు తిరిగి ఆ ప్రాంతాలను స్వాధీనపరచుకునేటువంటిది. సో అట్లా ఈ కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ ఆఫ్రికాలో చైనా చేస్తూ ఉంది. దీనికి కౌంటర్గా భారత ప్రభుత్వం కూడా డెవలప్మెంట్ వర్క్స్ చేస్తూ ఉంది ఆఫ్రికాలో. వారికి స్కూల్స్ కట్టించడం కానీ, ట్రాన్స్పోర్టేషన్ డెవలప్ చేయడం కానీ, హాస్పిటల్స్ని కన్స్ట్రక్ట్ చేయడం కానీ, ఇవన్నీ కూడా భారత ప్రభుత్వం కూడా ఆఫ్రికా దేశంలో చేస్తూ ఉంది. ఇక దాని తర్వాత ఇంకొక అంశం ఏంటి అంటే, 1993 నుంచి కూడా 1993 నుంచి కూడా ఆఫ్రికాతో మన దౌత్య సంబంధాలు అంటే డిప్లొమాటిక్ రిలేషన్షిప్స్ అనేటువంటివి కంటిన్యూ చేస్తూ ఉన్నాం. ఇక దాని తర్వాత ఇంకొక అంశం, ఇండియా ఆఫ్రికా ఫోరం సమిట్, వెరీ ఇంపార్టెంట్. ఇండియా ఆఫ్రికా ఫోరం సమిట్ అనేటువంటిది కండక్ట్ చేశారు. సో మొట్టమొదటిసారిగా ఈ ఇండియా ఆఫ్రికా సమిట్ అనేటువంటిది కండక్ట్ చేసింది 2008లో. సో మీరు చూసుకున్నట్లయితే 8 ఏప్రిల్
2008లో మొట్టమొదటిసారిగా ఇండియా ఆఫ్రికా ఫోరం సమిట్ అనేటువంటిది జరగడం జరిగింది. మరి దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే భారతదేశము ఆఫ్రికా మధ్య వ్యవసాయాన్ని అభివృద్ధి చేయటం. సో భారతదేశంలో ఉన్నటువంటి గ్రీన్ రెవల్యూషన్ అనేటువంటి ఒక అగ్రికల్చర్ టెక్నాలజీ ఏదైతే ఉందో దాన్నే లైక్ హరిత విప్లవం అంటాం. సో గ్రీన్ రెవల్యూషన్లో వాడేటువంటి ఆ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో అంటే హరిత విప్లవంలో వాడేటువంటి లైక్ ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని ఆఫ్రికా దేశానికి ట్రాన్స్ఫర్ చేసే భాగంలో ఈ యొక్క ఇండియా ఆఫ్రికా ఫోరం సమిట్ నిర్వహించుకున్నాం. దానితో పాటు వ్యాపారానికి సంబంధించి సో భారతదేశంలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆఫ్రికా దేశంలో అనేకమైనటువంటి మినరల్స్, మెటల్స్, వాల్యుబుల్ మెటల్స్, ప్రీషియస్ మెటల్స్ లైక్ గోల్డ్ కానీ, డైమండ్ కానీ, బంగారం కానీ, వజ్రాలు కానీ, ప్లాటినం కానీ, సో ఇవన్నీ కూడా ఆఫ్రికా దేశంలో చాలా ఎక్కువగా ఉంటాయి. బట్ ఆ దేశంలో ఉన్నప్పటికీ కూడా వాటిని వెలికి తీసేటువంటి సాంకేతికత ఆ దేశం దగ్గర లేదు. ఇవి ఉన్నప్పటికీ కూడా ఆ దేశంలో వాటిని వెలికి తీసి ప్రాసెసింగ్ చేసేటువంటి టెక్నాలజీ లేదు. సో ఆ టెక్నాలజీని మన ఇండియన్ గవర్నమెంట్ ఆఫ్రికాకి ఇస్తూ ఉంది ఇవ్వమని చెప్పేసి ఈ సమ్మిట్లోనే వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో దానికి అనుగుణంగా భారత ప్రభుత్వానికి సంబంధించినటువంటి కంపెనీస్ ఆ దేశంలోకి వెళ్ళి ఈ ప్రీషియస్ మెటల్స్ గోల్డ్, డైమండ్, ప్లాటినం లాంటివి వెలికి తీసి మన భారతదేశానికి తీసుకొస్తూ ఉన్నారు. సో ఇక్కడ ప్రాసెసింగ్ చేసి మళ్ళీ వాటిని జ్యువెలరీస్ రూపంలో ఆ దేశానికి ఇస్తూ ఉన్నారు. ఓకే, సో ఇదొక ఇంపార్టెంట్ ఏరియా. దాని తర్వాత పరిశ్రమలు, పెట్టుబడులు అండి. సో పరిశ్రమలు, ఇండస్ట్రీస్ అండ్ ఇన్వెస్ట్మెంట్. సో భారతదేశానికి చెందినటువంటి కంపెనీస్ ఇప్పుడు టాటా గారు ఉన్నారు కదా, రతన్ టాటా గారికి చెందినటువంటి ఎన్నో కంపెనీలు టాటా స్టీల్ అని, టాటా ఐరన్ అని, దాని తర్వాత కన్సల్టెన్సీ సర్వీసెస్ అని, ఇట్లా ఈ విధంగా ఎన్నో కంపెనీలు ఆఫ్రికా దేశంలో వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేసి అక్కడ కంపెనీస్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో దానితో పాటు ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు ఎంప్లాయ్మెంట్, ఉద్యోగ కల్పన అనేటువంటిది చేస్తూ ఉన్నారు. సో ఇదొక డెవలప్మెంట్ వర్క్స్లో భాగంగా మనం చూడవచ్చు. దాని తర్వాత శాంతి భద్రతలు. సో తరచుగా ఈ ఆఫ్రికా ఖండంలో లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ అనేటువంటి వస్తూ ఉంటాయి. దానితో పాటు ఆఫ్రికా కాంటినెంట్లో నైజీరియా అనేటువంటి ఒక ప్రాంతం, చాడ్ అనేటువంటి ఒక ప్రాంతం, తాంజానియా అనేటువంటి ఒక ప్రాంతం, ఇట్లా ఈ ప్రాంతాల్లో ఎక్కువగా ల్యాండ్ ఆర్డర్ ఇష్యూస్ రావటం, శాంతి భద్రతలకు విఘాతం కలగటం, అదేవిధంగా ఈ దేశంలో ఉన్నటువంటి వారు ఎక్కువగా డ్రగ్స్ని సో మత్తు పదార్థాలను అమ్మటము, స్మగ్లింగ్ చేయడం, ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉంటారు. సో వీటిని నిర్మూలించేటువంటి బాధ్యత ప్రపంచ దేశాలతో పాటు భారతదేశం కూడా తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ దాని తర్వాత సుపరిపాలన మరియు పౌర సమాజాన్ని ప్రోత్సహించడం. సో ఆఫ్రికా దేశంలో గుడ్ గవర్నెన్స్, సుపరిపాలన గుడ్ గవర్నెన్స్ని పెంచడము, దాంతోపాటు పౌర సమాజాన్ని, సివిల్ సొసైటీస్ని డెవలప్ చేయడం, వారు మంచిగా ఉండే విధంగా వారిని ఎంకరేజ్ చేసేటువంటి కార్యక్రమాలను కూడా భారతదేశం చేస్తూ ఉంది. సో దీనికి సంబంధించినటువంటి చర్చలు కూడా ఇండియా ఆఫ్రికా ఫోరం సమిట్లో జరగడం జరిగింది. దాని తర్వాత ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. సో మనందరూ తెలుసు ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఇస్ నథింగ్ బట్ లైక్ డెవలప్మెంట్ ఆఫ్ సాఫ్ట్వేర్స్, డెవలప్మెంట్ ఆఫ్ కంప్యూటర్స్, డెవలప్మెంట్ ఆఫ్ సూపర్ కంప్యూటర్స్. సో ఇవి కూడా మనం ఆ దేశానికి ఈ సమిట్ ద్వారా ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నాం. నెక్స్ట్ అంశం. సో 2008లో మొట్టమొదటి ఇండియా ఆఫ్రికా ఫోరం సమిట్ అనేటువంటిది జరిగింది. సో జరిగినటువంటి ప్లేస్ కూడా న్యూఢిల్లీ, భారతదేశంలో జరిగింది. దాని తర్వాత సెకండ్ సమిట్ అనేటువంటిది, రెండవ సమిట్ అనేటువంటిది లైక్ 2011లోనే జరిగినటువంటి ప్లేస్ వచ్చి అడిస్ అబాబా, ఇథియోపియా దేశంలో. సో మూడవ సమిట్ జరిగింది 2015లో, మూడవ సమిట్ జరిగింది ఆఫ్రికా ఫోరం సమిట్, అది న్యూఢిల్లీలో జరిగింది. సో ఇప్పటివరకు ఈ మూడే జరిగినాయి. ఫస్ట్దేమో 2008లో జరిగింది, రెండవది 2011లో ఇథియోపియా దేశంలో అడిస్ అబాబా అనేటువంటి ప్లేస్లో జరిగింది. మూడవదేమో 2015లో న్యూఢిల్లీలో జరిగింది. సో ఫైనల్గా ఈ సమిట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఏ సమిట్ జరిగినా ముఖ్య ఉద్దేశాలు మీకు ఇక్కడ కనిపిస్తున్నటువంటివి ఉంటాయి. సో వీటిపైన ఫోకస్ ఎక్కువ చేస్తారు. లైక్ వ్యవసాయ రంగాన్ని డెవలప్ చేయడం, లైక్ వాణిజ్యాన్ని డెవలప్ చేయడం, వ్యాపారం, పరిశ్రమలు, ఇండస్ట్రీస్ పెట్టడము, శాంతి భద్రతలను ప్రొటెక్ట్ చేయడం, సుపరిపాలన అందించడం, ప్రోత్సహించడం,
అదేవిధంగా ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీని డెవలప్ చేసేటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉంటారు. దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే ఇంకొక అంశం ఇక్కడ మన భారతదేశం ఆఫ్రికా దేశంలో పెట్టుబడులు పెట్టింది. అదేవిధంగా ఆఫ్రికా దేశ ప్రజల కోసం వారి యొక్క సంక్షేమం కోసం కూడా భారతదేశం వారికి చేయూతనిస్తూ ఉంది. ఇదే క్రమంలో చైనా దేశము పూర్తిగా ఆఫ్రికా ప్రాంతాన్ని కబ్జా చేసి లేదంటే స్వాధీనపరచుకొని లేదు అంటే ఆ దేశంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి మినరల్స్ని మెటల్స్ని క్యాప్చర్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఆలోచన చేస్తూ ఉంది. బట్ దీన్ని మన భారతదేశం చేయాల్సినటువంటి మేరకు చైనాని కట్టడి చేస్తూ ఉంది. చూడవచ్చు ఇక్కడ వైల్ ఇండియా ఆర్గనైజెస్ ఇండియా ఆఫ్రికా ఫోరం సమిట్ టు ఎంగేజ్ విత్ ఆఫ్రికన్ కంట్రీస్, చైనా కమ్స్ అప్ విత్ ఫోరం ఫర్ చైనా ఆఫ్రికా కోఆపరేషన్. ఓకేనా. సో ఇండియా ఏం చేసింది, ఇండియా ఆఫ్రికా ఫోరం సమిట్ నిర్వహించింది కదా, దాన్ని కౌంటర్ చేస్తూ చైనా వాళ్ళు కూడా ఇంకొక సమిట్ నిర్వహించారు. దాని పేరే ఫోరం ఫర్ చైనా ఆఫ్రికా కోఆపరేషన్ సమిట్ అండి. ఇక దాని తర్వాత చైనాస్ యాన్యువల్ బైలేటరల్ ట్రేడ్ విత్ ఆఫ్రికా ఈజ్ ఓవర్ 200 బిలియన్స్ వైల్ ఇండియాస్ ఫిగర్ స్టాండర్డ్ అరౌండ్ 100 బిలియన్స్ అండి. కాకపోతే ఇంకొక అంశం ఏంటి అంటే చైనా వారు ఈ ఆఫ్రికాతో 200 బిలియన్ల డాలర్ల మేర వ్యాపారం చేస్తూ ఉన్నారు. బట్ ఇక్కడ ఇండియా మాత్రం 100 బిలియన్స్ మేర వ్యాపారం చేస్తూ ఉంది. సో ఫ్యూచర్లో ఇంకా భారతదేశం ఈ యొక్క ఫిగర్ని క్రాస్ చేసేటువంటి ఆలోచనలో కూడా ఉంది అన్నమాట. సో దాని తర్వాత ఇండియన్ గవర్నమెంట్ ఆఫ్రికాకి కావాల్సినటువంటి అమౌంట్ కూడా సహాయం చేస్తూ ఉంది. దాన్ని లైన్స్ ఆఫ్ క్రెడిట్ అంటాం. సో లైన్స్ ఆఫ్ క్రెడిట్ కింద భారతదేశం ఆఫ్రికా దేశానికి అప్పు అంటే రుణం అనేటువంటిది మంజూరు చేస్తూ ఉంది. సో ఇవి ఇంపార్టెంట్. సో దాని తర్వాత ఇంకొక అంశం ఆఫ్రికా యూనియన్ గురించి మనం డిస్కస్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఆఫ్రికా యూనియన్ అనేటువంటిది ఏంటి అంటే ఆఫ్రికా కాంటినెంట్లో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా ఒక సమూహంగా ఏర్పడినాయి. ఆఫ్రికా దేశంలో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా ఒక సమూహంగా ఏర్పాటు అవ్వడం జరిగింది. అది ఎప్పుడు అన్నప్పుడు 25 మే 1963లో అండి. సో మొట్టమొదటిగా వీళ్ళు ఒక యూనియన్ ఏర్పాటు చేసుకున్నారు. దాన్నే ఆర్గనైజేషన్ ఆఫ్ ఆఫ్రికన్ యూనియన్ అనేటువంటి దాన్ని మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసుకున్నారు 25 మే 1963లో. ఇక దాని తర్వాత ఏం చేశారు అంటే ఇది ఏర్పాటు చేసినప్పుడు ఓన్లీ 32 దేశాలు మాత్రమే జాయిన్ అయినాయి. దాని తర్వాత మళ్ళీ 2022లో ఇంకో కొన్ని దేశాలను యాడ్ చేశారు. ఎన్ని దేశాలు యాడ్ చేశారు అంటే 23 కంట్రీస్ యాడ్ అయిన తర్వాత ఓవరాల్గా 55 దేశాలు అయితే ఉన్నాయి. సో ఫైనల్గా 55 దేశాలతో కలిసి ఆఫ్రికన్ యూనియన్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేశారు. ఎప్పుడు జూలై 2022లో. ప్లేస్ దానికి హెడ్ క్వార్టర్ మనం చూసుకున్నట్లయితే డర్బన్ అనేటువంటి ఒక ప్లేస్ ఉంటుంది ఆఫ్రికాలో. సో అక్కడనే దాని యొక్క హెడ్ క్వార్టర్ అయితే ఉంటుంది. సో దాని తర్వాత ఇంకొక అంశం ఏంటి అంటే రీసెంట్గా కరెంట్ అఫైర్స్లో ఉన్నటువంటి అంశం ఏంటి అంటే G20 అనేటువంటి ఒక గ్రూప్ ఉంటుంది. గ్రూప్ ఆఫ్ 20 మెంబర్స్ అనుకోవచ్చు, కంట్రీస్ కాదు మెంబర్స్. ఓకేనా. సో గ్రూప్ ఆఫ్ 20 అనమాట. సో దీనిలో ఈ G20కి 2023 సంవత్సరానికి కానీ 2023కి అధ్యక్షత వహించినటువంటి దేశం భారత్. సో G20 ఉంది. సో గ్రూప్ ఆఫ్ G20 అంటే ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అ గ్రూప్ ఆఫ్ 20 entities which has members as సెంట్రల్ బ్యాంక్ గవర్నర్స్ అండ్ ఫినాన్స్ మినిస్టర్స్ అండి. ఇప్పుడు దీంట్లో G20లో మెంబర్స్ ఎవరు ఉంటారు? ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా తీసుకుంటే ఇండియాలో ఉన్నటువంటి ఆర్థిక శాఖ మంత్రి ఫర్ ఎగ్జాంపుల్ నిర్మలా సీతారామన్ గారు, ఇండియాలో ఉన్నటువంటి రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత్ దాస్ గారు. సో శక్తికాంత్ దాస్ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఫినాన్స్ మినిస్టర్ అయినటువంటి నిర్మలా సీతారామన్ గారు ఈ G20లో మెంబర్స్గా ఉంటారు. సో ఈ సమ్మిట్ 2023కి సంబంధించి భారతదేశంలో జరగగా భారతదేశం ఒక ప్రపోజల్ పెట్టింది. ఏంటి అంటే G20లోకి ఆఫ్రికా యూనియన్ని జాయిన్ చేసుకోండి అని ప్రపోజల్ పెడితే ప్రపంచ దేశాలన్నీ కూడా ఒప్పుకున్న తర్వాత G20 కాస్త ఏంగా మారింది? G21గా మారింది. క్వశ్చన్ రావచ్చు, ఇటీవల G21లోకి జాయిన్ అయినటువంటి సమైక్య పేరేంటి? సమైక్య
పేరేంటి, లేదంటే యూనియన్ పేరేంటి? ఆఫ్రికా యూనియన్. సో ఆఫ్రికా యూనియన్ G20లో 21st ఎంటిటీగా జాయిన్ అయింది. ఇది ఒక అంశాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. సో దాని తర్వాత ఇంకా ఫర్దర్గా మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఎందుకు ఇండియా ఆఫ్రికాతో సంబంధాలు అనేటువంటివి బలపరచుకోవాలి అనేటువంటి ఒక 10 గైడింగ్ ప్రిన్సిపల్స్ అనేటువంటివి మీకు ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఏంటి అంటే జనరల్గా నేను సింపుల్గా మీకు చెప్పేస్తాను. ఆ గైడింగ్ ప్రిన్సిపల్స్ ఏంటి అంటే, ఒకటి, ఆఫ్రికా దేశంలో వనరులు అనేటువంటి ఎక్కువగా ఉన్నాయి. ఒకటి, ఆఫ్రికా దేశంలో రిసోర్సెస్ అంటాం, రిసోర్సెస్. సో ఈ రిసోర్సెస్ కూడా అంటే ఇవి సహజ వనరులు అండి. సో సహజ వనరులు అనేటువంటివి చాలా ఎక్కువగా ఉండడం జరిగింది. సో ఆఫ్రికా దేశంలో ఉన్నటువంటి ఒక డ్రాబ్యాక్ ఏంటి అంటే, ఆ సహజ వనరులు ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా వాటిని ఉపయోగించుకునేటువంటి స్తోమత ఆ దేశానికి లేదు. సో ఆ టైంలో భారతదేశంలో టెక్నాలజీ ఉంది కాబట్టి మనం వారికి సపోర్ట్ చేస్తే వారు ఎకనామిక్ పరంగా డెవలప్ అవుతారు. దాంతోపాటు ఇక్కడ ఎక్స్ప్లోర్ చేసినటువంటి మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో అవి మన భారతదేశానికి తీసుకొని మన భారతదేశం డెవలప్మెంట్ కోసం కూడా మనం వాడుకోవచ్చు. సో ఇది ఒక మెయిన్ గైడింగ్ ప్రిన్సిపల్గా మనం పెట్టుకోవచ్చు. దాంతోపాటు ఈ ఆఫ్రికా దేశంలో ఎక్కువగా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ అనేటువంటి ఎక్కువగా ఉంటూ ఉంటాయి. సో వాటిని రిజాల్వ్ చేయవచ్చు, చేసేటువంటి ఒక పాలసీగా చెప్పుకోవచ్చు. క్రైమ్ రేట్ని తగ్గించడం, డ్రగ్ స్మగ్లింగ్ని తగ్గించడం, హ్యూమన్ ట్రాఫికింగ్ని తగ్గించడం, ఇవన్నీ కూడా గైడింగ్ ప్రిన్సిపల్స్గా రెండు దేశాల మధ్య ఉన్నాయండి. సో ఇది ఇండియా ఆఫ్రికాకు సంబంధించినటువంటి సంబంధాలు. దాంతోపాటు ఇప్పుడు మీకు G20 కాస్త G21గా మారింది అన్నాను కదా. సో దానిలో ఉన్నటువంటి దేశాలు ఇవన్నీ కూడా G21లో ఉన్నటువంటి దేశాలు. సో ఇన్ కేస్ మీరు దీన్ని గుర్తుపెట్టుకోవాలి కష్టంగా ఉంది అనుకోండి, మీకు కష్టంగా ఉంది అనుకోండి, దానికి ఒక కోడ్ ఉంటుంది, జ్యూస్ అని, GF అని. లైక్ G20లో ఉన్నటువంటి దేశాలు జపాన్ కానీ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కానీ, దాని తర్వాత ఇటలీ కానీ, కెనడా కానీ, దాని తర్వాత UK అంటే ఇంగ్లాండ్ కానీ, దాని తర్వాత జర్మనీ కానీ, ఫ్రాన్స్ కానీ, దీనికి తోడు రష్యా, దీనికి తోడు టర్కీ, యూరోపియన్ యూనియన్, అర్జెంటీనా, బ్రెజిల్, మెక్సికో, సౌత్ కొరియా, చైనా, ఇండోనేషియా, సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా, ఇండియా, సౌదీ అరేబియా, ప్లస్ అది కాక అడిషనల్గా ఇప్పుడు ఈ G20 సమిట్లో, ఈ G20 సమూహంలో చేరింది ఆఫ్రికన్ యూనియన్, రైట్. సో ఇవన్నీ కూడా ఈ G20లో ఉన్నటువంటి దేశాలు. సో దీంతో ఇండియా ఆఫ్రికా రిలేషన్స్ మనం కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సో నెక్స్ట్ వీడియోలో సరికొత్త అంశాలతో మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.